హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఒక 5 స్టాక్స్ కంటిన్యూస్గా గ్రో అవుతున్నాయి. సో 10% నుంచి 20% రిటర్న్స్ ఈ స్టాక్స్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి సుజలాన్ ఫ్రెండ్స్. సుజలాన్ రీసెంట్గా కంటిన్యూస్గా గ్రో అవుతుంది. మనం సుజలాన్ స్టాక్ గురించి ఆల్మోస్ట్ ఇది 10 to 11 రూపీస్ ఉన్నప్పుడే కంప్లీట్గా ఒక వీడియో చేసాం ఫ్రెండ్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక అప్రాక్స్ 1 month బ్యాక్ ఈ స్టాక్ గురించి మనం డిస్కస్ చేసాం అనమాట. సో 10 రూపీస్ పెన్నీ స్టాక్, 10 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతున్న పెన్నీ స్టాక్ కంటిన్యూస్గా ర్యాలీ అవుతుంది, ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి మనం డిస్కస్ చేసాం అనమాట. ఆ 10 రూపీస్ దగ్గర నుంచి ప్రస్తుతం స్టాక్ అనేది 18.45 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. కంటిన్యూస్గా గ్రో అవుతుంది, సూపర్ బుల్లిష్ మోడ్లో ఉందన్నమాట స్టాక్. అబ్జర్వ్ చేయండి స్టాక్ కనుక. సో 17 నుంచి 18 రూపీస్ అబోవ్ సస్టైన్ అయితే కనుక మినిమం టు మినిమం మనం 20-22 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఒక 4 to 5 days టైంలో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ ర్యాలీ అనేది కంటిన్యూ అయితే కనుక మనం 14 బిలో స్టాప్ లాస్ 14 రూపీస్ అరౌండ్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో మినిమం 20 రూపీస్, అలాగే 22 అప్ టు 25 ఇంకా కంటిన్యూ ర్యాలీ అయితే కనుక సో 25 రూపీస్ దాకా కూడా మనం ఈ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంత షార్ప్ ర్యాలీ రాకపోయినా సరే సో మినిమం 20 to 22 అవర్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో మనం వీడియో చేసిన తర్వాత మీరు ఆల్రెడీ 10 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే ఇంకా కూడా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి, ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉందన్నమాట స్టాక్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట, సూపర్ బుల్లిష్ మోడ్లో ఉంది. సో 17 నుంచి 18 రూపీస్ మధ్యలో రేపు సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. మేము కూడా ఈ పర్టికులర్ స్టాక్ని ఈరోజు సో డెలివరీ మోడ్లో షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నాం అనమాట. సో అరౌండ్గా 17.8 రూపీస్ దగ్గర ఆల్రెడీ మేము 4 to 5% ప్రాఫిట్లో ఉన్నాం. సో ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట సుజలాన్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ ఫ్రెండ్స్. రీసెంట్గా ఈ స్టాక్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చిందనమాట. సో ప్రీవియస్గా 5000 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ మేజర్ బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్ రీటెస్ట్ అయి ప్రస్తుతం పైకి వెళ్తుంది. సో ప్రస్తుతం స్టాక్ సో 5200కి అప్రాక్స్గా ఉందన్నమాట. సో ఒకవేళ పెరుగుతుంటే ప్రస్తుతమే తీసుకోవచ్చు, లేదా 5000 నుంచి 5100 లెవెల్స్ దగ్గర మనం తీసుకోవచ్చు అనమాట. 5300 5500 లెవెల్స్ మినిమం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ఈ స్టాక్ నుంచి. సో ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే కనుక అప్ టు 5800 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో స్టాప్ లాస్ వచ్చేసరికి 4800 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు షార్ట్ టర్మ్కి. సో డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ అనమాట. సో 5000 నుంచి 5100 లేదా ప్రస్తుతమైనా సరే యాడ్ చేసుకోవచ్చు. 5300 5500 5800 లెవెల్స్ టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి ప్రీతి ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ రీసెంట్గా బ్రేక్అవుట్ ఇచ్చింది, షార్ప్ ర్యాలీ తర్వాత ఈరోజు ప్రస్తుతం పడుతుంది ఫ్రెండ్స్. ప్రస్తుతం 212 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి 1 to 2 days అబ్జర్వ్ చేయండి. సో ఈ స్టాక్ కనుక 190 నుంచి 200 పైన కపుల్ ఆఫ్ డేస్, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉందన్నమాట. సో ప్రీవియస్గా కూడా ఆ రేంజ్ నుంచే కంటిన్యూస్గా పడిపోవడం జరిగింది. అందువల్ల ప్రస్తుతం పడుతుంది కాబట్టి వెయిట్ చేసి 190 నుంచి 200 లెవెల్స్ మధ్యలో కొంత రివర్సల్, ఈ లెవెల్ పైన కొంత రివర్సల్ వచ్చిన తర్వాత బై చేయడం బెటర్ అనమాట. మనం 170 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. మినిమం టు మినిమం మనం 230 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 250 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ప్రస్తుతం పడుతుంది, వెయిట్ చేయండి, రేపు ఏమైనా కొంత రివర్సల్ వస్తే యాడ్ చేయండి, లేదా పడుతుంటే కనుక ఈ రీజన్లో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత బై చేయడం బెటర్ అనమాట. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో ఈరోజే మంచి రివర్సల్ వచ్చిందనమాట. సో కావేరీ సీడ్స్ అనమాట. కావేరీ సీడ్స్ ఈరోజు షార్ప్ ర్యాలీ వచ్చింది, ఆల్మోస్ట్ 512 రూపీస్ దగ్గర నుంచి 580 రూపీస్ దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. ప్రస్తుతం మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేయండి. సో 550 లెవెల్ పైన కనుక రేపు సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. మినిమం టు మినిమం మనం 580 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 600 625 లెవెల్స్ దాకా కూడా ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉన్నాయి, ఆ లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అబ్జర్వ్ చేయండి. సో రేపు కనుక 550 అబోవ్ సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు. ఇంత షార్ప్ ర్యాలీ తర్వాత కొన్నిసార్లు ఏమవుతాయంటే మళ్ళీ కూడా ఫాల్ అయిపోతుంటాయి. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, కంటిన్యూస్ ర్యాలీ తర్వాత ఫాల్ అయింది. అందువల్ల అబ్జర్వ్ చేయండి 550 పైన కనుక రేపు సస్టైన్ అయితే కనుక యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 580 600 625 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి సో ఫోర్త్ స్టాక్ అనమాట, KSCL కావేరీ సీడ్స్ అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ ఫిఫ్త్ స్టాక్ వస్తుంది. ఇది కూడా ఈరోజు షార్ప్ ర్యాలీ ఇచ్చింది ఫ్రెండ్స్. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ పెట్టి చాలా బాగా సో ర్యాలీ ఇస్తుంది, ఆస్ట్రేడియం ఫ్రెండ్స్. సో
ఈ స్టాక్ ప్రస్తుతం 333 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ రోజే మంచి బ్రేక్అవుట్ వచ్చింది. సో అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 300 నుంచి 320 లెవెల్స్ పైన సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకు కొంత కింద బై చేయమని చెప్తున్నాం అంటే, సో ఆల్రెడీ ఇంత ర్యాలీ ఇచ్చింది కాబట్టి కొన్ని మేజర్ కేసెస్లో ఏమవుతాయంటే కొంత రివర్స్ వచ్చి ఆ తర్వాత ర్యాలీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో బ్రేక్ అయ్యి రీటెస్ట్ అయ్యి వెళ్ళడం జరుగుతుంది. అందువల్ల ఈ రీజన్లో బై చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ కంటిన్యూస్గా ర్యాలీ అయినా సరే మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మినిమం టార్గెట్ వచ్చేసరికి 350 మన ఫస్ట్ టార్గెట్, 380 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 20 పాయింట్స్ లేదా 275 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 300 నుంచి 320 రీజన్స్ బెటర్ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి. రేపు కనుక కొంత పడుతుంటే కనుక ఈ రీజన్లో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత బై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది మనకి ఫిఫ్త్ స్టాక్ అనమాట, యాస్ట్రాడియం. సో ఇవన్నమాట 5 స్టాక్స్, సుజ్లాన్, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్, ప్రీతి ఇంటర్నేషనల్, కావేరీ సీడ్స్, అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి యాస్ట్రాడియం ఫ్రెండ్స్. సో ప్రీవియస్గా మనం లాస్ట్ వీక్లో ఏదైతే సండే రోజు వీడియో కూడా చేసాం. ఈ వీడియోలో చాలా స్టాక్స్ డిస్కస్ చేసాం. ఆ స్టాక్స్ అన్ని కూడా కళ్యాణ్ జువెలర్స్ అరౌండ్గా 143 రూపీస్ దగ్గర నుంచి 152 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. మనం చెప్పుకున్న రీజన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 152 లెవెల్స్ దగ్గరికి వెళ్ళి ప్రస్తుతం 147 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. అలాగే ఇంకో స్టాక్ జీపీల్ కూడా కొంత సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. సో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. జీనస్ పవర్ ఆల్మోస్ట్ 20% లాస్ట్ 2 డేస్లో ఇచ్చిందనమాట. అలాగే మనకి ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ 10% ఇచ్చింది. అలాగే లాస్ట్ స్టాక్ మనం జేఎంబీ ఆటో గురించి డిస్కస్ చేసాం. సో 1300 రూపీస్ దగ్గర నుంచి ప్రస్తుతం 1468 మన సెకండ్ టార్గెట్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఈ స్టాక్ కూడా మనకి మోర్ దాన్ 10% రిటర్న్స్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో చెప్పుకున్న స్టాక్స్ కూడా అబ్జర్వ్ చేసి మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇదనమాట వీడియో కనుక క్లోజ్ చేసే ముందు మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈరోజు కూడా మేము చాలా మంచి ట్రేడ్స్ అనేది తీసుకున్నాం. సూపర్ బుల్లిష్ మోడ్, మార్కెట్ కొంత వాలటిలిటీ ఉంది. మార్నింగ్ సెషన్ అంతా సూపర్గా ర్యాలీ ఇచ్చింది. ఆఫ్టర్నూన్ క్లోజింగ్ టైంకి చాలా బాగా పడిపోయింది మార్కెట్. సో కొంత వాలటిలిటీ సెషన్ జరిగింది, బట్ మేము చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నాం. ఇక్కడ కాల్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇదనమాట వీడియో. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అలాగే మీరు మన ఛానల్ కొత్తగా వస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయడానికి ట్రై చేయండి. చాలా కష్టపడి స్టాక్స్ అనలైజ్ చేసి మరీ చెప్తుంటాను. సో ప్లీజ్ లైక్ ద వీడియో. అలాగే మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక సో కింద లింక్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో. సో లింక్స్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు. సో లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ ఉన్నాయి. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.